వెల్కమ్ టు 21st సెంచరీ బిజినెస్ ఆపర్చునిటీ. నా పేరు మన్మోహన్ మురళి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్ రైల్వేస్. నెట్వర్కింగ్ అనేది నాకు ప్యాషన్. ఫర్ ద పాస్ట్ 25 years నుంచి నెట్వర్కింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో నెట్వర్కింగ్ అంటే చాలా మందికి ఏంటంటే ఇది ఒక స్కాము, మనుషుల్ని జాయిన్ చేయడము అనే ఒక అపోహలో మిస్ కాన్సెప్ట్ లో ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే మీకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ మీరు ఓపెన్ మైండ్ తో వినండి. ఆల్రెడీ నెట్వర్కింగ్ మీద పాజిటివ్ గా ఉంటే ఒకవేళ మీకు ఏమైనా అపోహలు ఉంటే అవి తొలగించుకోండి. ఇది ప్యూర్లీ మోర్ దాన్ 20 కంట్రీస్ లో కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న వ్యాపార విధానం ఇది. సో అటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఆపర్చునిటీ దీన్ని 21st సెంచరీ బిజినెస్ అంటాం. వై ఇట్ ఈస్ కాల్డ్ 21st సెంచరీ? 20వ శతాబ్దంలో రాబోయే కాలంలో మనల్ని అందరినీ కోటీశ్వరులు చేసే ఏకైక వ్యాపార విధానం ఇది. ఏకైక వ్యాపార విధానం. చాలా మందికి నెట్వర్క్ అంటే ఏదో కొంచెం డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఓన్ గా ఫ్లైట్స్ కొనుక్కొని పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ కొనుక్కున్న వాళ్ళు చాలా వందల వేల మంది ఉన్నారండి నెట్వర్క్ ఇండస్ట్రీలో. అది మనకి ఇండియాలో చాలా మందికి తెలియదు, కాబట్టి దాన్ని స్కామ్ అనుకుంటాం. ఫారిన్ కంట్రీస్, అదర్ కంట్రీస్ లో చూసుకుంటే ఈ బిజినెస్ లో వచ్చి వాళ్ళ జీవితాలనే మార్చుకొని కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలను మార్చిన అవకాశాలు ఉన్నాయి. అందుకని దీన్ని ఏమంటామంటే ఏ వే టు హెల్ప్ పీపుల్ టు ఎర్న్ మనీ అంటాం. అంటే మనము డబ్బు సంపాదించుకుంటూ ఇతరులకు కూడా డబ్బు సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడమే నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఓపెన్ మైండ్ తోటి వినండి. సో వితౌట్ ఎనీ డిలే వి విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంది అనే దాని గురించి మనం చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు నెట్వర్క్ మార్కెటింగ్, మనము ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనేది మనకు తెలవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈరోజు వచ్చిన దాదాపు 160 మంది పైన ఉన్నారు. మేబీ ఇది డబుల్ సెంచరీ కూడా వెళ్ళిపోవచ్చు ఇంకొక 5 to 10 minutes లో. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనే ఉంటాయండి. మన అబ్దుల్ కలాం గారు కూడా అంటారు, ప్రతి ఒక్కళ్ళు కలలు కనాలి, కలలు కనాలి. ఎందుకు కలలు కనాలి అంటే ప్రపంచంలో యూనివర్స్ అనే ఏవైతే ఉందో పైన మనము తదాస్తు దేవతలు అంటాము, లేదా పంచభూతాలు అంటాము, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే ఎవరికి కావాలని కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తాయి అవి. కానీ చాలా మంది ఏంటంటే మనకెందుకు లేని వాళ్ళ కోరుకోరు, అసలు మన లైఫ్ ఇంతే అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రము నాకు ఇది కావాలి 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 అని గట్టిగా తపనతో ఉంటారు, ఒక బలమైన కోరికతో ఉంటారు. అటువంటి వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డ్రీమ్స్ రియలైజ్ చేసుకోవచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ మనము నెట్వర్క్ లో రావడానికి భయపడతాం. ఎందుకంటే ఇది ఒక స్కామ్ అనుకుంటాం. ఎందుకు భయపడతామంటే మన డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ కావు అనుకుంటాం. నిజంగా ఇప్పుడు మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు జాబ్ బిజినెస్ లోనే ఉంటారు. దీని గురించి మాట పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు జాబ్ కానీ బిజినెస్ గానే ఉంటారు. మరి అక్కడ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి? యావరేజ్ ఇన్కమ్ చూస్తే ఒక 20,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఎవరికైనా ఇన్కమ్ ఉంటుంది యావరేజ్ గా. ఈ రోజు రోడ్డు మీద పని చేసుకునే ఒక రోజువారి కూలీ కూడా దాదాపుగా నెలకు 20,000 సంపాదిస్తున్నారు. ఎస్, రోజుకి ఒక ₹200 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎంత వస్తుంది నెలకైనకి? 30 రోజులు చూసుకుంటే ఒక ₹6,000 వస్తుంది. మరి అలాగా ₹6,000 నుంచి ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క నాలెడ్జ్, స్కిల్స్ బట్టి సంపాదించారు. బట్ వాళ్ళంతా ఏంటంటే అది యాక్టివ్ ఇన్కమ్ అంటాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు. కాబట్టి దాన్ని లిమిటెడ్ ఇన్కమ్ అంటాము, జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ. అందుకనే మనం ఎప్పుడు మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేము. ఎందుకంటే డ్రీమ్స్ అంటే చాలా పెద్దగా ఉంటాయి, కొన్ని లక్షల కోట్లతో సంబంధించిన వ్యవహారం అది. మరి మనకు వచ్చేదేమో వేలల్లో ఉంటుంది. కాబట్టి మనం డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేము. మరి దానికి ఏం చేసుకుంటాము? కాంప్రమైజ్ అయిపోతాం లైఫ్. కాంప్రమైజ్ అయిపోయి మనము ఓన్లీ మన యొక్క నీడ్స్ ని మాత్రమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాం. నీడ్స్ అంటాం దాన్ని. నీడ్స్ అంటే మీకు డైలీ మీ యొక్క లైఫ్ లో ఖర్చు పెట్టుకునే ఖర్చులు. మరి ఇవి కంపల్సరీ అంటే కంపల్సరీ. ఇవి లేకపోతే మన జీవితం ముందుకు పోదు. మరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డెఫినెట్ గా మీకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. దాన్నే మనము సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తప్పనిసరిగా ఉండాలి. మరి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు సార్? నాకు ₹1,00,000 ప్రతి నెల వస్తున్నాయి కదా అంటే
ఒకసారి ఈ రోజు ఎవరైనా ₹1,00,000 1,00,000 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని అడగండి, సార్ ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ అని అడగండి, డెఫినెట్ గా చెప్తాడు ఐఎమ్ నాట్ హ్యాపీ అంటాడు. ఎందుకంటే వాళ్ళకి 1,00,000 వచ్చి 1,50,000 వచ్చినా కూడా ప్రతి నెల 7వ తారీఖు కల్లా 1,50,000 అయిపోతుంది, ఈఎంఐలోకి వెళ్ళిపోతాయి, ఎక్కడెక్కడ వెళ్ళిపోతాయి. అంటే ₹1,00,000 రాగానే ఆయన ఏం చేస్తాడు, క్రెడిట్ కార్డులు లేకపోతే ఎక్కడో లోన్లు తీసేసుకుంటాడు, బ్యాంకులు పిలుస్తాయి, టకటక అన్ని లోన్లు ఇస్తాయి, మీ శాలరీ మొత్తం ఈఎంఐలోకి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ యథా రాజా తదా ప్రజ, అంటే ఈ నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు అంతే. అదే మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఎక్స్ట్రాగా, ఎస్, అది మెల్లమెల్లగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది, అక్కడ మీరు డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మీకు ఈ రోజు నేను ఒక కొత్త రకమైన ఇన్కమ్ గురించి తెలుసుకున్నా. కొత్త రకమైన ఇన్కమ్ మీకు ఇప్పటిదాకా జాబ్ లో బిజినెస్ లో ఉన్నది యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అది ఆల్రెడీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు మీకు చెప్పబోయే ఇన్కమ్ పేరు ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ పేరు ప్యాసివ్ ఇన్కమ్. మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది, అందుకనే ఇది చేయాలని చెప్తారు ప్రతి ఒక్కరు. ఇది ఎందుకు చేయాలంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే మీరు నెట్వర్క్ లోకి రావాలి, అది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పెట్టుకోండి. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, కొంతకాలం పనిచేసి తర్వాత పని చేయకపోయినా కూడా వచ్చే ఇన్కమ్ నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇలాగ అట్లా కూడా వస్తాయా సార్? ఎస్, అట్లా కూడా వస్తుంది. ఉదాహరణకి మీకు మీ యొక్క యాక్టివ్ ఇన్కమ్ లోంచి మీ లేదా మీ ఫాదర్ నుంచి ఎక్కడి నుంచో ఒక 10 కోట్ల రూపాయలు మీకు ఆస్తి వచ్చింది అనుకుందాం. మరి 10 కోట్ల రూపాయల నుంచి మీరు ఏం చేశారు, ఒక మంచి ఏరియాలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఏదో కట్టారు, కట్టేసి దాన్ని అద్దెకి ఇచ్చారు. మళ్ళీ మీ బిజినెస్ ఇక్కడ మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉన్నారు. అద్దెకి ఇచ్చినప్పుడు అద్దెలు వస్తాయా రావా? మీకు దాదాపుగా ₹1,00,000 2,00,000 10,00,000 వస్తూ ఉంటాయి ప్రతి నెల, మీరు ఇచ్చే లొకాలిటీని బట్టి ఉంటుంది, మీరు కట్టే లొకాలిటీని బట్టి అక్కడ అద్దెలు వస్తూ ఉంటాయి. మీరు అద్దె కట్టడానికి ఆ బిల్డింగ్ కట్టడానికి 1 year 2 years కష్టపడ్డారు. మరి ఆ 10 కోట్లు సంపాదించడానికి మీ ఫాదర్ కష్టపడి ఉంటాడు, ఓ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. తర్వాత ఆయన కష్టపడలేదు, మీకు 10 కోట్లు మీకు ఇచ్చేసాడు, మీరు బిల్డింగ్ కట్టారు, మీరు జీవితాంతం ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ అద్దెల్ని. అక్కడ మీరు ఏం కష్టపడట్లా, కట్టి వదిలేసారు అంతే. దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ మీరు ఈ రోజు నేను చెప్పబోయే బిజినెస్ మోడల్లో ఇక్కడ మీరు కొంతకాలం కష్టపడండి, అదొక 1 year నుంచి ఒక 5 years, మినిమం 1 year మాక్సిమం 5 years కష్టపడితే తర్వాత మీరు బిజినెస్ వైపు దృష్టి పెట్టినా పెట్టకపోయినా మీకు రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తూ ఉంటది, దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. సో అది ఎలా ఉంటుంది ఏంటి ఎవరు ఇస్తున్నారు దాని గురించి తెలుసుకుందాం. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి చేయాలి, ఎందుకంటే మనం యాక్టివ్ ఇన్కమ్ అనేది మనం ఓపిక ఉంటేనే చేయగలం. ఒక 5 years తర్వాత ఎవరు ఎట్లా ఉంటారో, మన ఓపిక ఎలా ఉంటుందో, మన ఆరోగ్యం ఎట్లా ఉంటుందో మనకే తెలియదు ఇప్పుడున్న కండిషన్ లో. ఎందుకంటే కరోనా అనేది మళ్ళీ రాదా అంటే గ్యారంటీకి వస్తుంది. మరి కరోనా వచ్చినప్పుడు ప్రజలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఆరోగ్యంగా ఉంటారు, అది కూడా మనకి గ్యారంటీ లేదు. సో అందుకనే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఒక 1 year నుంచి ఒక 5 years కష్టపడి ఈ బిజినెస్ లో మీరు డెవలప్ చేయగలిగితే తర్వాత జీవితాంతం కూర్చుని ఆదాయం తీసుకోవచ్చు. మరి ఎవరిస్తున్నారు ఈ ఆదాయం అంటే మీకు కంపెనీ శ్రీ కరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ మీకు ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. వీళ్ళు ఒక బ్రాండ్ జ్యువెలరీతో మార్కెట్ లోకి వచ్చారు, కరాయల్ జ్యువెలరీ. కారాయల్ జ్యువెలరీ ఒక బ్రాండ్. వీళ్ళు ఏం ఇక్కడ డైమండ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ ని మార్కెట్ చేయడానికి మార్కెట్ లోకి వచ్చారు. మరి డైమండ్ జ్యువెలరీ మార్కెట్ చేయాలంటే నార్మల్ గా బయట చాలా జ్యువెలరీ కంపెనీస్ ఉన్నాయి, మీరు పొద్దున్న లేస్తే టీవీలో కానీ బయట అడ్వర్టైజ్మెంట్ లో చూస్తూ ఉంటారు, పేపర్ లో చూస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉంటారు. జ్యువెలరీ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం చూస్తే కళ్యాణ్ జ్యువెలరీ అని, లలిత జ్యువెలరీ అని, జాయా లూకాస్ అని, వేగా జ్యువెలరీ అని రకరకాల కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ మార్కెట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసే విధానం అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్, అంటే అడ్వర్టైజ్మెంట్ చేయడము, సినిమా యాక్టర్లకి డబ్బులు ఇచ్చి ₹1,00,00,000 వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళు తన ప్రొడక్ట్స్ ని సేల్స్ చేసుకుంటూ ఉన్నారు షోరూమ్లు పెట్టి. అక్కడ ఆ మార్కెటింగ్ విధానంకి కాకుండా మన కంపెనీ ఏం చేసిందంటే డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చింది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే దాని గురించి మీకు తర్వాత నేను వివరంగా ఒక స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే కస్టమర్ కి కంపెనీ డైరెక్ట్ గా ప్రొడక్ట్ అందజేయడమే డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు, అడ్వర్టైజ్మెంట్ ఏది ఉండదు, ఎవరు హీరోలు రారు, మన ఈ కారేల్ జ్యువెలరీ గురించి చెప్పరు, షోరూమ్లు ఉండవు. మరి మార్కెటింగ్ ఎట్లా చేయాలి? ఎస్, ఎవరైతే ఈ బిజినెస్ లోకి వస్తారో వాళ్ళే మార్కెటింగ్ చేయాలి. మరి చేయడానికి ఏంటి బెనిఫిట్? వాళ్ళ కంపెనీ కమిషన్లు పే చేస్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తుంది, జీవితాంతం ఆదాయం ఇస్తుంది. ఇదే మన కంపెనీ యొక్క ప్లాన్. సో ఒక 1 year నుంచి 5 సంవత్సరాలు కంపెనీలో పనిచేసి కంపెనీ ప్రొడక్ట్స్ మనము
మార్కెటింగ్ చేయడం ద్వారా మనం జీవితాంతం ఆదాయం సంపాదించుకోవచ్చు. రైట్. మరి కంపెనీ గురించి తెలుసుకుందాం మనం. ఇక్కడ ఈ రోజు మీకు చెప్పే మీటింగ్ లో ఒక 4 విషయాలు మనం మాట్లాడుకుందాము. 4 విషయాలు. ఫస్ట్ ఏంటంటే కంపెనీ విజన్, కంపెనీ ఆఫీస్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన లీగాలిటీస్ గురించి తెలుసుకుందాము. చట్టబద్ధంగా ఉందా లేదా, న్యాయబద్ధంగా ఉందా లేదా, తర్వాత కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని ప్రైస్ ఎట్లా ఉంది, కొనగలమా లేదా. అదేవిధంగా కంపెనీలో పని చేస్తే బిజినెస్ మోడల్ ఎలా ఉంది, మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది, పని చేస్తే డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక 40 నిమిషాలు ఉంటుంది ప్రోగ్రామ్. 40 minutes లో నేను కంప్లీట్ చేసేస్తాను. సరిగ్గా టైం ఇప్పుడు 8:20 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 8:55 కల్లా కంప్లీట్ చేసేద్దాం. సో కంపెనీ గురించి తెలుసుకుందాం. వాట్ అబౌట్ ఎస్కేజే, శ్రీ కాలేజ్ జ్యువెలరీ కంపెనీ ఎక్కడ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది. ఈ కంపెనీ పేరు వచ్చి ఎస్కేజే అనేది బ్రాండ్ నేమ్, అంటే కారేల్ జ్యువెలరీ అనేది కంపెనీ యొక్క బ్రాండ్ పేరు. మరి కంపెనీ పేరేంటి, శ్రీ కారేల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ పేరు. ఈ పేరుతోటే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దగ్గర యాజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎప్పుడు చేశాము, 2 August 2021 లో చేశాము. అంటే రేపు ఆగస్ట్కి దాదాపుగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కంపెనీ. సరే 3 సంవత్సరాల కంపెనీ అయినా మరి దీనికి ఎక్స్పీరియన్స్ ఉందా, ఇది ఉంటుందా పోతుందా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. కంపెనీ ఎక్కడ ఉంది, హెడ్ ఆఫీస్ కొడంగలూరు అనే ఒక టౌన్ లో, త్రిశూర్ డిస్టిక్ లో, కేరళ అనే స్టేట్ లో ఉంది. కేరళ అందరికీ తెలుసు. ఆ కేరళ స్టేట్ లో త్రిశూర్ అనే ఒక డిస్ట్రిక్ట్, అది ఆ డిస్ట్రిక్ట్ లో కొడంగలూరు అనేది ఒక టౌన్, చాలా ఫేమస్ టౌన్ అది. అక్కడ మన కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది. కంపెనీ సిఎండి గారి పేరు దామోదర్ రాజన్ కారయల్. కారయల్ అని ఆయన ఇంటి పేరు. ఆయన ఇంటి పేరుతోటి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆయన ఫోటో. చాలా సింపుల్ గా ఉంటారు. అయితే మరి కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఈయనకి అంటే, ఈ కంపెనీ ఎండి గారు ఇంతకు ముందే ఆల్రెడీ మార్కెటింగ్ లో ఉన్నారు. ఒక చిట్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. అంటే ఈయనకి చిట్ ఫండ్ ఇండస్ట్రీలో దాదాపుగా more than 30+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆ 30+ years ఎక్స్పీరియన్స్ లో ఆయన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలవడానికి, నమ్మకం కుదరడానికి. 30 years నుంచి చిట్ ఫండ్ ఇండస్ట్రీలో ఉన్నారు. తర్వాత ఆయన తన చిట్ ఫండ్ కంపెనీ ఏదైతుందో దాన్ని 2012లో కారయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి కన్వర్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర. ఈరోజు ఇండియాలో ఉన్న దాదాపు 30,000+ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రైవేట్ లిమిటెడ్. ఒకటే ఒక్క కంపెనీ శ్రీ కారయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. మరి పబ్లిక్ లిమిటెడ్ అంటే దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటది, దాని యొక్క మానిటరింగ్ చేస్తూ ఉంటది. ఎటువంటి అలిగేషన్స్ ఉన్నా కూడా వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తుంది, వెబ్సైట్ లో పెట్టేస్తుంది. అంత కరెక్ట్ గా ఉండాలి. సో ఎటువంటి మనకి అలిగేషన్స్ లేకుండా ఫర్ ద పాస్ట్ 12 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ శ్రీ కారయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. దీనికి సంబంధించిందే ఈ కారయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ కూడా. దీనికి సంబంధించిన సేమ్ మేనేజ్మెంటే మనకి దీంట్లో కూడా ఉన్నారు. ఇది కంపెనీకి సంబంధించిన చరిత్ర. రైట్. మరి కంపెనీకి సంబంధించిన సర్టిఫికేషన్, ఇది కంపెనీకి సంబంధించిన సర్టిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికేషన్. ఈ పక్కన మధ్యలో ఉన్నది ఏంటంటే, మనం గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి, ఎక్కడ చేస్తున్నాము, కేరళలో ఉంది కాబట్టి కేరళ గవర్నమెంట్ నుంచి కూడా మనం సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది, సేల్స్ సర్టిఫికేట్. మరి మూడోది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి పాన్ కార్డు తీసుకున్నాము. అదేవిధంగా జిఎస్టీ సర్టిఫికేట్ తీసుకున్నాము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఇలా అంతా ఎవ్రీథింగ్ తీసుకోవడం జరిగింది. ఏదైతే కావాలో అన్ని తీసుకున్నాం. ఇది కంపెనీకి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎండి గారి పేరు రాజన్ కారయల్, ఆయన సిఎండి. ఆయన కింద ఒక 5 డైరెక్టర్స్ ఉన్నారు. ప్లస్ కంపెనీకి సంబంధించిన ఆడిటర్స్ ఉన్నారు, లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. ఎవ్రీథింగ్ ఒక కార్పొరేట్ లెవెల్లో మన కంపెనీ ముందుకు వెళ్తూ ఉంది. ఇది కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రొడక్ట్స్ చూద్దాం. ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరింట్లో ఆడపిల్ల తప్పనిసరిగా ఉంటుంది ఈ రోజుల్లో. మరి ఆ ఆడపిల్లకి మనం ఏం చేస్తాం, జనరల్ గా పెళ్లిడికి వచ్చే టైంకి ఎంతో కొంత మనము బంగారం అనేది ముందే కొంచెం జమ చేసుకుంటూ ఉంటాం. డబ్బు ఉన్నప్పుడల్లా కొంచెం బంగారం కొంటాము. పెళ్లిడికి వచ్చే టైంకి కనీసం ఒక నగలు కొని రెడీ చేసి పెట్టాలని ఒక ఆలోచనలో ఉంటాం. మరి మన కంపెనీ ఏం చెప్తుందంటే, మీకు మీ ఆడపిల్లలకి కానీ మీ ఎవరైతే ఉన్నారో మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారంటే, అది వైఫ్ కావచ్చు, లేదా చెల్లెలు కావచ్చు, లేదా కూతుర్లు కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క డైమండ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ ని కంపెనీ ఫ్రీగా ఇస్తా ఉంటుంది. ఫ్రీగా ఇవ్వడం అంటే ఇది ఉచిత పథకం కాదు. మరి ఎలా ఇస్తుంది అంటే, ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, ఈ ప్రతి ఒక్కరికి ఒక లేడీస్ కి మనకి కావాల్సిన 4 వస్తువులు ఏవైతే ఉన్నాయో, అది
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, లేడీస్కి మనం పిల్లలకి ఏం చేస్తాం, ఆడపిల్లలకి ముక్కు పొడక గుట్టిస్తాం. తర్వాత ఏం చేస్తాం, చెవి చెవి కమ్మలు గుట్టిస్తాం. కొంచెం పెద్దగా అయ్యాక డైమండ్ రింగ్ పెడతాం. పెళ్లి టైంలో డైమండ్ నెక్లెస్ కొంటాం. ఇది కామన్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం కొనుక్కుంటాం. మన భార్యలకి కొంటాము, లేదా మన చెల్లెలకు కొంటాం, లేదా మన పిల్లలకు కొంటాం. మరి ఈ 4 కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది, లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లో క్లాస్ పీపుల్ కానీ పాసిబుల్ అవుతుందా? అంత ఈజీ కాదు. పాసిబుల్ అవుతుంది కానీ చాలా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే అవుతుంది. మరి ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఈ 4 వస్తువులు మీకు నేను ఫ్రీగా ఇస్తాను. మరి నేనేం చేయాలి? ఫ్రీగా ఇస్తా అంటే ఫ్రీగా ఇస్తే ఇక్కడ మీరు పని చేయాలి. ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రచారం చేయండి. ఈ ప్రొడక్ట్స్ గురించి, కంపెనీ గురించి మీరు మార్కెట్లోకి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఈ బిజినెస్ లోకి వస్తారు. వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు. అప్పుడు మీకు కమిషన్స్ వస్తాయి, టర్న్ ఓవర్ పెరుగుతుంది. ఆ విధంగా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. మరి ఇవన్నీ కొనుక్కోవాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్ అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఈ ప్రొడక్ట్స్ మీరు కొనాల్సిన అవసరం లేదు, ఫస్టే చెప్పాను కదా, ఫ్రీగా ఇస్తా ఉంటుంది. ప్రచారం చేయండి, ఫ్రీగా ఇస్తా ఉంటుంది. మరి ఏంటో చూద్దాం, ఎలా ఇస్తుందో చూద్దాం. తర్వాత ఈ ప్రొడక్ట్ ఏంటి, నిజంగా ఇది డైమండ్ ఏనా? ఎందుకంటే చాలా మందికి బంగారం గురించి తెలుసు కానీ డైమండ్ గురించి చాలా మందికి తెలియదు. మన భారతదేశంలో చాలా మంది డైమండ్ గురించి తెలియదు. బంగారం కూడా కొంతమందికే తెలుసు, కొనేవాళ్ళకి. ఆ కొనేటప్పుడు మనం ఏం చేస్తాం, హాల్ మార్క్ అనే ఒక గుర్తు చూస్తాం, అంటే మంచి బంగారము గుర్తు. అదే విధంగా 91.2 కేడిఎం అంటాం, అదొక గుర్తు, బంగారానికి గుర్తు, మంచి క్వాలిటీ అని. మరి డైమండ్ కి గుర్తు ఏంటి, ఏది డైమండ్ ఏది గాజు ముక్క, క్వాలిటీ డైమండ్స్ ఏంటి, అది చాలా మందికి తెలియదు. అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైమండ్ క్వాలిటీకి కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఇవి ఇంటర్నేషనల్ గ్రేడింగ్ స్కేల్స్ అంటాం. అంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా డైమండ్కి ఒకటే గ్రేడింగ్ అనేది ఉంటుంది. అందులో 2 ఇంపార్టెంట్, క్లారిటీ, కలర్ అంటాం. ఆ డైమండ్ క్లారిటీ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది. మీరు ఎక్కడైనా షోరూమ్ లో పోతే ఈ 2 ఫస్ట్ తప్పనిసరిగా మీరు చూడాలి. ఎక్కడ షోరూమ్ లో పోయినా చూడాలి. అందులో వివిఎస్ క్లారిటీ అనేది ఫస్ట్ నుంచి వస్తుంది మీకు. ఇక్కడ చూడండి, మీకు నేను జస్ట్ పాయింటర్ చూపిస్తున్నాను. విబిఎస్ ఇది ఫస్ట్ ఉంది, లూప్ క్లీన్ అంటాము. ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ, మీకు రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ డైమండ్ క్లారిటీ తగ్గిపోతుంది. ఇక్కడ కోడ్స్ ఇచ్చారు చూసారు కింద, వివిఎస్1, వివిఎస్2, విఎస్1, విఎస్2. అంటే ఇలా రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ డైమండ్ పూర్ క్లారిటీ ఉంటుంది, డైమండ్ వాల్యూ తగ్గిపోతుంది. మరి ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ మంచి క్వాలిటీ డైమండ్ అన్నమాట. అలాగే కలర్ లో కూడా డిజిఎఫ్, జిహెచ్ఐజేకే చూసారు, ఇక్కడ ప్యూర్ వైట్ ఉంటుంది. డి అంటే 100% వైట్ ఉంటుంది, ఈ అంటే 98% వైట్ ఉంటుంది, ఎఫ్ అంటే 86% ఉంటుంది. ఇలాగా మీరు కిందకి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఎల్లో కలర్ లోకి వచ్చేస్తూ ఉంటుంది డైమండ్. అంటే ఇది మీకు పైకి ఏం కనబడదు కానీ ఇంటర్నల్ గా ల్యాబొరేటరీలో కనబడుతుంది. పైకి చూస్తాం కానీ ఒకటేలా ఉంటాయి, క్లారిటీ కూడా ఒకటేలా ఉంటాయి. కానీ ఇవి ల్యాబ్స్ లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఏం చేస్తారంటే వాటికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇది ఏ క్లారిటీలో ఉంది, ఏ కలర్ లో ఉంది అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఎవరు చేయాలి? దీనికి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎవరు పడితే వాడు చేస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు. వాళ్ళకు కొన్ని కంపెనీస్, ఇక్కడ 2 కంపెనీస్ పేర్లు నేను ఇచ్చాను చూడండి. ఒకటి ఐజీ అనే కంపెనీ, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్. వీళ్ళకి ప్రపంచం మొత్తంలో దాదాపుగా 15 నుంచి 16 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, పరిశోధన సంస్థలు ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా డైమండ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఆ డైమండ్ ఇస్తే వాళ్ళు అది ఏ క్లారిటీలో ఉంది, ఏ కలర్ లో ఉందో చూసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఇట్లా కార్డు ఇస్తారు వాళ్ళు. ఈ కార్డు మీద రాసి ఉంటుంది ఈ డైమండ్, ఇది చెవిదుద్దుల ఏదైనా కావచ్చు. ఒక ఆర్నమెంట్ మనం వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఈ కార్డు తయారు చేసి ఇస్తారు, అది ఏ కలర్ లో ఉంది, ఏ క్లారిటీ ఉంది, ఎటువంటి డైమండ్ వాడారు, ఇవన్నీ ఒక నెంబర్ తో సహా ఇస్తారు. ఇది ఒక కంపెనీ. అలాగే డిహెచ్సి ఇంటర్నేషనల్ జెమ్ ల్యాబ్ అని ఇది ఒక కంపెనీ. ఇట్లా ఒక 4-5 కంపెనీస్ ఉన్నాయి, నోటెడ్ కంపెనీస్. ఇవి మనకి సర్టిఫికేట్ ఇస్తాయి, ఇదే మనకి క్వాలిటీ మీద నమ్మకం, ఇది మంచి డైమండ్ అని చెప్పడానికి ఇది నమ్మకం. మరి మన కంపెనీ కూడా ఇస్తుందా, ఇవ్వదా? షోరూమ్ లో అంటే వాడు ఇస్తాడు, మరి మన కంపెనీ, ఎస్, మన కంపెనీ కూడా మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్, ఇందాక 4 ప్రొడక్ట్స్ చూపించాం కదా, 4 ప్రొడక్ట్ కి మనకి సర్టిఫికేట్ రూపంలో ఇస్తుంది. ఇక్కడ కూడా మీకు ఐజేఐ కానీ, లేదా ఇంతకు ముందు చూపించిన ఒక కంపెనీ చూపించాం కదా, ఆ రెండిట్లో ఏదో దాంట్లో మీకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఇక్కడ కూడా మీరు చూడండి క్లియర్, ఇక్కడ ఈఎఫ్ కలర్ గేడ్ అని ఇచ్చాడు, 0.03 క్యారెట్, వివిఎస్ క్లారిటీ. అంటే మనం ఆల్మోస్ట్ 98% కలర్ క్లారిటీ ఉన్న డైమండ్ మనం ఇస్తున్నాము ముక్కు పుడక రూపంలో. మరి ఇంతే కాకుండా మనం ఏం చేస్తున్నాము, జిఎస్టి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఈ జిఎస్టి సర్టిఫికేట్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం, ట్యాక్స్ కట్టి పేమెంట్ చేసి జిఎస్టి పే చేసి, అందులో మీకు ఈ బిల్లు ఏమేమి ఉంటాయి, మీ యొక్క అడ్రస్, మీ పేరు, ఎవరు కొనుక్కున్నారో వాళ్ళది, ప్లస్ దాంట్లో డైమండ్ వెయిట్ ఎంత ఉంది, మీరు డైమండ్ కొన్న రోజు ఆ రేట్ ఎంత ఉందో దాని రేట్ ఎంత, గోల్డ్ ఎంత ఉంది దాంట్లో ఎంత వెయిట్ ఉంది దాని రేట్ ఎంత,
మరి మేకింగ్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని మీ యొక్క బిల్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఈ దొంగ బంగారం చేస్తున్న వ్యాపారం చేస్తున్నారా, లేదా దొంగ వజ్రాల వ్యాపారం చేస్తున్నారా భయపడాల్సిన పని. ఎందుకంటే మనము చేసే ప్రతి ప్రొడక్ట్ కి, మనం కొనుక్కునే ప్రతి వస్తువుకి బిల్ వస్తుంది. ఇది లీగల్ గా బిల్ ఉంది, గవర్నమెంట్ కి తెలిసే బయటకు వస్తుంది, తెలియకుండా బయటికి రాదు. మరి ఇంతే కాకుండా ఇంకోటి కంపెనీ ఏమి ఇస్తుంది, 100% మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తుంది. అంటే ఎందుకు ఇస్తుంది, రేపొద్దున మీరు ఏమన్నా ఇది ఈ వజ్రం రియల్ది కాదు, డూప్లికేట్ అని మీరు ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగితే మీకు 100% మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తానని కంపెనీ చెప్తుంది. ఇది ఎందుకు చెప్తుందంటే కంపెనీ నమ్మకం. ఇది ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం బిజినెస్ మోడల్లో కొద్దాం. మన బిజినెస్ ఏం చెప్పుకున్నాము, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్పాను. అంటే మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా కంపెనీ నుంచి కస్టమర్ కి ప్రొడక్ట్ వస్తుంది. దీనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. మరి ఇది లీగలా ఇల్లీగలా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఫస్టే చెప్పాను కదా, తెలియకపోతే ఏదైనా స్కామ్ అంటాం. అది కూడా చాలా మంది లీడర్స్ ఏం చేశారంటే, తెలియని వాళ్ళు దీన్ని చైన్ సిస్టమ్ అనే ఒక స్టార్ట్ చేశారు. ఏముందండి, ఒకళ్ళు ఇంకోళ్ళు జాయిన్ చేయాలి, వాళ్ళు ఇంకోళ్ళు చేయాలి, ఇంకోళ్ళు చేయాలి, ఇంకోళ్ళు జాయిన్ చేయాలి. ఇదే ఒక చైన్ లింక్ అని పొరపాటు ఎవరో ఒక నోట్లోంచి వచ్చింది. అదే వర్డ్ అట్లా ముందుకు పోయి అందరూ కలిసి దీన్ని ఏమన్నారంటే ఆఖరికి చైన్ సిస్టమ్, లింక్ సిస్టమ్ అని పేరు పెట్టేశారు. కానీ ఇది నెట్వర్క్ అంటాం. చాలా మంది చూడండి, మీరు ఇంట్లో కేబుల్స్ ఉన్నాయి, కేబుల్ టీవీ ఉంది కదా ప్రతి ఒక్కళ్ళకి. ఈ కేబుల్ టీవీ ఎలా వస్తుంది మీ ఇంట్లోకి, నెట్వర్క్ సిస్టమ్ లో వస్తుంది. అక్కడ కేబుల్ లింక్ అని అనరు కదా, దాని కేబుల్ నెట్వర్క్ అంట. మరి టాటా స్కై వస్తుంది, అలాగే మీ దగ్గరికి రకరకాల నెట్వర్క్ అన్ని ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయి, ఆకాశంలోంచి త్రూ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతున్నాయి. సో ఈ నెట్వర్క్ అనేది ఏంటంటే, మీరు బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీ ద్వారా ఎవరెవరికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు బిజినెస్ చేయరో వాళ్ళకే డబ్బులు రావు, చేసే ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, దీన్ని లీగలైజ్ చేయడానికి ఫస్ట్ కొన్ని డైరెక్షన్స్ తీసుకొచ్చింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2014లో రామ్ విలాస్ పాస్వాన్ గారు ఉన్నప్పుడు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఎందుకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనివల్ల బెనిఫిట్ ఉంది. జిఎస్టీ రూపంలో పన్నులు వస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఆదాయం ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు కోట్లు లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నారు. ఆ విధంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ప్లస్ మేజర్ ప్రాబ్లం ఈరోజు ఇండియాలో ఏముందంటే నిరుద్యోగ సమస్య. మరి ఆ నిరుద్యోగ సమస్య అనేది దీని ద్వారా కొంతమంది ఆదాయం సంపాదించుకుంటారు, ఉద్యోగాలు లేని వాళ్ళు. దానివల్ల కూడా గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014లో ఏం చేశారు, డైరెక్ట్ సెల్లింగ్ కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఇగో ఈ రూల్స్ ఫాలో అవ్వండి, మీరు ఎటువంటి మిస్యూజ్ చేయకుండా పని చేసుకోండి అని చెప్పారు. అయినా కూడా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేశారు, బోర్డు పెట్టడము, ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకురావడము, నెట్వర్క్ అని స్టార్ట్ చేయడము, 2-3 సంవత్సరాలు కాగానే కంపెనీ బోర్డు ఎత్తేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే బోర్డు తీసేయడానికి, లాంగ్ టర్మ్ బిజినెస్ చేయడానికి కాదు. సో అలా కొంత నెగిటివ్ స్ప్రెడ్ కావడం వల్ల మనకి ఈ యొక్క బిజినెస్ లో నెగిటివ్ అనేది వచ్చింది. నెట్వర్క్ అంటే ఇది జనాల్ని జాయిన్ చేసే బిజినెస్ అనే ఒక అపోహలోకి వెళ్ళిపోయారు. ఇది మన బిజినెస్ అలా కాదు. మరి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 21 జూన్ 2023లో ఇంకొంచెం స్ట్రిక్ట్ చేసింది కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతకుముందు ఇచ్చిన డైరెక్షన్స్ ఎక్కడ నెట్వర్క్ అనే వర్డ్ లేదు, డైరెక్ట్ సెల్లింగ్ అనే వర్డ్ మాత్రమే ఇచ్చారు. అప్పుడు ఈ కొత్తగా ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ లో ఈ వర్డ్ యూజ్ చేశారు. కింద చూసారా మీరు, అండర్లైన్ చేశాను, ఇక్కడ నేను రౌండ్ చేశాను. దాంట్లో నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అనే వర్డ్ పెట్టడం జరిగింది గెజిట్ నోటిఫికేషన్ లో. ఎప్పుడైతే నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అనే వర్డ్ వచ్చిందో ఇప్పుడు మనకి 100% మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ వచ్చింది. ఎస్, నౌ ఇట్ ఈస్ లీగల్. నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ నుంచి మనం చేసుకోవచ్చు. క్లియర్గా ఇచ్చాడు దీంట్లో. నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ ని ఉపయోగించుకుంటూ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా కూడా తన వస్తువులు కానీ సర్వీసెస్ కానీ మార్కెటింగ్ కి చేసుకోవచ్చు. అలా చేస్తే వచ్చే కమిషన్స్ అన్ని లీగలే, ఆ బిజినెస్ లీగల్ అని చెప్పడం జరిగింది. ఇది కంపెనీకి సంబంధించిన బిజినెస్ మోడల్. ఎస్, ఇప్పుడు మనం మార్కెటింగ్ ప్లాన్ చూద్దాం. మార్కెటింగ్ ప్లాన్, ఈ మార్కెటింగ్ ప్లాన్ చూస్తే ఇక్కడ 4 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రోగ్రామ్ మనము సిల్వర్ ప్రోగ్రామ్ అంటాం. ఇక్కడ మనకి ఏమి ఇస్తుంది కంపెనీ, నో స్పిన్, డైమండ్ నో స్పిన్ అనేది ఇస్తుంది. రెండో ప్రోగ్రామ్, దీంట్లో కొంతకాలం పనిచేస్తారు, ప్రమోషన్లు తీసుకుంటారు, వెంటనే మీరు ఇంకో ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్. ఇక్కడ సిల్వర్ లో కమిషన్స్ తీసుకుంటూ రెండో ప్రోగ్రామ్ లోకి వస్తారు. ఇక్కడ మీకు చెవిదుద్దులు ఇస్తుంది కంపెనీ ఫ్రీగా. మరి ఇక్కడ కూడా కొంతకాలం పనిచేస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ తీసుకుంటారు, మీ టీం మీ యొక్క టర్న్ ఓవర్ పెరిగినప్పుడు మూడో ప్రోగ్రామ్ లోకి వస్తారు, డిజైర్ ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ మీకు డైమండ్ రింగ్ ఫ్రీగా ఇస్తుంది. 4వ ప్రోగ్రామ్ డ్రీమ్ ప్రోగ్రామ్, ఇక్కడ మీకు నెక్లెస్ ఇస్తుంది, డైమండ్ నెక్లెస్, దాని కాస్ట్. అంటే ఈ 4 ప్రోగ్రామ్స్ లో వచ్చే
వస్తువుల విలువ చూస్తే దాదాపుగా ఒక 2,50,000 రూపాయల దాకా ఉంటుంది. అందుకని ఫస్ట్ చెప్పాను కదా మీకు, 4 ఉచితంగా తీసుకోండి, ఫ్రీగా తీసుకోండి. కానీ మీరు ఏం చేయాలి? ప్రచారం చేయాలి. మరి 4 ప్రోగ్రామ్స్ లోని ప్రొడక్ట్స్ వస్తాయి, 4 ప్రోగ్రామ్స్ లోని మనకి ఇన్కమ్స్ కమిషన్స్ వస్తాయి, 4 ప్రోగ్రామ్స్ లో మీరు వెళ్ళినప్పుడు ప్రమోషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ తో పాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఎలా వస్తాయో చూద్దాం. ఎవరైనా బిజినెస్ లోకి రావాలంటే మీరు ఫస్ట్ సిల్వర్ ప్రోగ్రామ్ లోనే ఎంట్రీ ఉంటుంది. డైరెక్ట్ గా గోల్డ్ లోకి వెళ్తా, డిజైర్ లోకి వెళ్తా, డ్రీమ్ లోకి వెళ్తా అంటే నో ఎంట్రీ. ఎవరైనా ఫస్ట్ సిల్వర్ లోకి రావాలి. సిల్వర్ లోకి రావాలంటే ఏం చేయాలి? ఒక ముక్కు పుడక ఏదైతే ఉందో దాన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకోవడానికి మీకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఫుల్ అమౌంట్ పే చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు నేను అంత అమౌంట్ పెట్టలేను అంటే 2,200 రూపాయలతో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా 3వ ఆప్షన్ అంటే 1,200 రూపాయలతో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎలా అన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ ఎలా పెట్టాలి? మిమ్మల్ని ఎవరికి ఇన్వైట్ చేశారో, పిలిచారో ఈ యొక్క వెబినార్ కి, వాళ్ళని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీరు ఏ ఆప్షన్ లో వస్తారో అడుగుతారు, కేవైసీ అడుగుతారు, మీ డీటెయిల్స్ అని చెప్పండి. అవి మీరు ఆన్లైన్ లో ఫీడ్ చేసి ఆ అమౌంట్ ఏదో కంపెనీలో కట్టేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆర్డర్ బుక్ అయిపోతుంది. ఎప్పుడు ఆర్డర్ బుక్ అయిందో మిమ్మల్ని కంపెనీ ఏమంటుందంటే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటుంది. ఒక డిజిగ్నేషన్ ఇస్తుంది. ఇచ్చి మీకు ఒక వెబ్సైట్ లో పేజ్ ఓపెన్ చేస్తుంది. కంపెనీ వెబ్సైట్ లో ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తుంది. మీరు అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి? సింపుల్. ఫస్టే చెప్పాను కదా, ప్రచారం చేయాలి, ప్రమోషన్ చేయాలి. ఎవరికి చేయాలి? ఇది పర్సనల్ మార్కెటింగ్. అంటే మీకు తెలిసిన వాళ్ళకి చేయండి, తెలియని వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలియని వాళ్ళు కూడా వస్తే వెరీ వెల్. ఎందుకంటే మనం ఈరోజు యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్ ఉంది. ఇవన్నిట్లో మనం మాకు ఈ యొక్క బిజినెస్ ప్లాన్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరెవరో చూస్తూ ఉంటారు, టక్కన కాల్ చేస్తారు. సార్ మీరు వాట్సాప్ లో పెట్టారు, నేను చూసాను, చాలా బాగుంది, ఈ గురించి చెప్పండి. ఫేస్బుక్ లో పెట్టారు, స్టేటస్ లో పెట్టారు, నాకు చెప్పండి. చెబుతాం, ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసి ఈ యొక్క బిజినెస్ మీటింగ్ వెబినార్ ఏదైతే ఉందో వెబినార్కి ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు చూసారు, బాగానే ఉంది అన్నారు. అప్పుడు మీరేం చేయాలి? వాళ్ళకి ఆర్డర్ బుక్ చేయడం చెప్పండి. వాళ్ళు 9,000 ఆర్డర్ బుక్ చేస్తారా, 2,200 ఆర్డర్ బుక్ చేస్తారా, 200 ఆర్డర్, వాళ్ళ ఇష్టం. ఎలా బుక్ చేసినా కూడా కమిషన్స్ ఒకటేలా ఉంటాయి. ఎక్కడ ఎక్కువ తక్కువలు ఉండవు. ఇది వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. సపోజ్ వాళ్ళు 12,000తో ఆర్డర్ బుక్ చేశారు అనుకోండి, ఏంటి అనేది మీరు చెప్పండి. సపోజ్ మీరు చెప్పిన వాళ్ళలో ఎంతవరకు బుక్ చేయొచ్చు? మనకి అవకాశం కంపెనీ ఇచ్చింది మాక్సిమం 10 మంది వరకు ఆర్డర్స్ బుక్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. మాక్సిమం 10 మంది. మరి బుక్ చేస్తే మనకి డబ్బులు ఎట్లా వస్తాయి అనేది మనం చూద్దాం. ఇది వారం వారం ఇన్కమ్, ప్రతి వారం మీకు ఇక డబ్బులు వస్తాయి మీరు ఆర్డర్ల రూపంలో మీరు చేసినందువలన. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎన్ని ఆర్డర్లు బుక్ చేయాలి? మాక్సిమం 10 ఉంది, కానీ మినిమం ఎంత చేయాలి? మినిమం మనము 2 ఆర్డర్లు బుక్ చేయాలి. మినిమం 2 ఆర్డర్లు బుక్ చేస్తేనే దీంట్లో కమిషన్లు అనేవి వస్తాయి. మాక్సిమం 10, మినిమం 2. సపోజ్ మీరు ఇది వారం వారం బిజినెస్ అని చెప్పాను కాబట్టి మీరు ఈ వారంలో వచ్చారనుకున్నాం. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్రతి గురువారం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు బిజినెస్ స్టార్ట్ అయింది ఈ వారంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? నెక్స్ట్ బుధవారం క్లోజ్ అయిపోతుంది. అంటే గురువారం నుంచి బుధవారం వరకు మనకి వీక్లీ బిజినెస్ అంటాం. ఈ వీక్ లో మీరు ఎన్ని ఆర్డర్లు బుక్ చేశారు అనే దాని మీద మీకు కమిషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎలా ఉంటే చూద్దాం. సపోజ్ మీరు ఈరోజు బిజినెస్ లోకి వచ్చారు, ఈ వారం అంతా మీరు తెలిసే మా వెబినార్ లో పిలుస్తూ ఉన్నారు అందరినీ, వాళ్ళందరూ వచ్చారు, విన్నారు. అందులో ఒక 3 ఆర్డర్లు బుక్ అయ్యాయి అనుకుందాం ఈ వారంలో, నెక్స్ట్ బుధవారం లోపల. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? మీకు ఫస్ట్ 2 ఆర్డర్లకు కలిపి, ఏ అండ్ బి అనేది ఒక ఆర్డర్, ఈ 2 ఆర్డర్లకు కలిపి మీకు 500 రూపీస్, అంటే 1 పీవీ అంటాం, ఒక జత, పెయిర్ వాల్యూ, పాయింట్ వాల్యూ అంటాం. సో ఏబి అనేది కలిపితే ఒక పీవీ అయింది, ఒక జతకైంది. ఇక్కడ మీకు 500 రూపీస్ కమిషన్ రెడీ చేసి పెట్టింది. మరి మీరు 3వ వ్యక్తిని కూడా ఆర్డర్ బుక్ చేశారు కాబట్టి మీకు ఇంకొక 500 రూపాయలు అదనంగా ఇస్తుంది బోనస్ కింద. అంటే మీరు 3 ఆర్డర్ తెచ్చుకుంటే మీకు 1,000 రూపాయలు అనేది కమిషన్ ఎలిజిబిలిటీ వచ్చింది. రైట్. మరి ఈ 1,000 రూపాయలు మీకు ఏం చేస్తుంది కంపెనీ అంటే, ఇక్కడ మీరు ఏ ఆర్డర్ బుక్ చేసుకుని వచ్చారని చూస్తుంది కంపెనీ. మీరు మీకు ఇంతకు ముందు ఏం చెప్పాను నేను, 3 ఆర్డర్లు బుక్ చేసుకోవచ్చు 3 రకాలుగా. ఒకటి 9,000 కట్టి రావచ్చు, రెండోది 2,200 కట్టి రావచ్చు, లేదా 1,200 కట్టి రావచ్చు. మీరు 9,200 కట్టి వచ్చారనుకోండి, మీకు వచ్చే 1,000 రూపాయలని మీ బ్యాంక్ అకౌంట్ లో పంపించేస్తారు. అలా కాకుండా మీరు 2,200 కట్టి వచ్చారనుకోండి, అప్పుడు కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో పంపించేస్తారు. మరి అలా 1,200 రూపాయలు కట్టి ఆర్డర్ బుక్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ 1,000 రూపాయలు ఏం చేస్తుంది అంటే మీ యొక్క 1,200కి యాడ్ చేస్తుంది. అంటే మీరు కట్టిన అమౌంట్ ఎంత అయింది? 2,200 రూపాయలు అయినట్టు. మరి బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా ఇంకా మీకు ఆ చెవి ముక్కు పొడక కాస్ట్ ఎంత? 9,000 రూపాయలు. మీరు కట్టింది ఎంత? ఫస్ట్ 1,200 కట్టారు,
ఆర్డర్ బుక్ చేసుకున్నారు, ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ కమిషన్ కూడా జమ అయింది కాబట్టి ఇంకో 1000 రూపాయలు తగ్గిపోయింది మీకు. సో ఫస్ట్ 1000 రూపాయలు మీ అకౌంట్ క్రెడిట్ చేస్తుంది, సారీ, ఆర్నమెంట్ అకౌంట్ లో. అక్కడికి వారం కంప్లీట్ అయిపోయింది. సార్ మళ్ళీ నేను ఏం చేయాలి నెక్స్ట్? ఏమి చేయక్కర్లేదు. ఈ 3 ఆర్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కలిసి పని చేయండి. వాళ్ళు కూడా ఈ 3 ఆర్డర్లు ఎలా బుక్ చేయాలో చెప్పండి, అంతే మీరు చేసే పని. వాళ్ళకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని కూడా వెబినార్కి ఇన్వైట్ చేయమని చెప్పండి, ఈ జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయమని చెప్పండి, అంతే మీరు చేసే పని, ఇంకేమీ లేదు. మీరు కంపెనీ గురించి చెప్పొద్దు, ప్రోడక్ట్ గురించి చెప్పొద్దు, బిజినెస్ ప్లాన్ గురించి కూడా చెప్పొద్దు. ఇన్వైట్ చేయండి. ఒక మంచి బిజినెస్ అవకాశం ఉంది, పెట్టుబడి లేకుండా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం గా చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేయడం ద్వారా మనకి ప్రతి వారము డబ్బులు సంపాదించుకోవచ్చు అని మాట చెప్పండి, అంతే, ఇంకేం చెప్పొద్దు. లింక్ పంపించండి తెలిసిన వాళ్ళకి, ఎవరో ఒకళ్ళు వస్తారు. అలా ఏ అనే వ్యక్తి నెక్స్ట్ వారం ఏం చేశాడు, తనకు తెలిసిన వాళ్ళందరికీ లింక్ పంపించాడు. అందులోంచి ఒక 3 బాగుందని బిజినెస్ లోకి వచ్చారు ఆ వారం మీలాగే. మరి బి అనే వ్యక్తికి 2 వచ్చారనుకుందాం, సి అనే వ్యక్తికి 1 వచ్చారనుకుందాం. అప్పుడు ఏకి మీలాగే 1000 రూపాయలు వస్తాయి నెక్స్ట్ వారంలో, బి అనే వ్యక్తికి 500 రూపాయలు మాత్రమే వస్తాయి, సి అనే వ్యక్తికి ఎప్పుడైతే ఆయన ఆర్డర్స్ కంప్లీట్ చేసాడో 3 ఆర్డర్స్ ఆయనకి 1000 రూపాయలు వస్తాయి. మరి మీకేం వస్తాయి ఈ ఆర్డర్స్ మీద అంటే, ఇక్కడ కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? పీవీ బేస్. మీ ఫస్ట్ కూడా పీవీ బేస్ లోనే ఇచ్చింది, ఇక్కడ కూడా పీవీ బేస్ లోనే ఇస్తుంది. ఫస్ట్ మీరు చేసింది డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మీకు 1 పీవీకి 500 రూపీస్ వచ్చింది. మరి కింద వచ్చే బిజినెస్ అంతా మీకు టీమ్ బిజినెస్, అది మీరు చేయలేదు, మీ టీంలో వచ్చి జరిగిన బిజినెస్. అక్కడ మీకు ప్రతి పీవీకి 400 రూపాయలు చొప్పున ఇస్తుంది. అంటే 3 పీవీ అయింది. ఎందుకు 3 పీవీ అయింది? ఈ 3 ఒక పక్కకు వచ్చాయి, ఈ బీసీలో ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపేస్తే మొత్తము 3 జతలు అయినాయి కాబట్టి 3 × 4 500 రూపాయలు మీ కమిషన్ ఎలిజిబిలిటీ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తుంది కంపెనీ? ఆర్నమెంట్ లో డబ్బులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కదా, కట్టాలి కదా. ఆర్నమెంట్ మీకు ఇంటికి రావాలంటే ఇక్కడ మీకు జేబుల నుంచి కట్టకుండా మీకు వచ్చిన కమిషన్ నుంచి 50% తీసి మీ ఆర్నమెంట్ కటింగ్ అకౌంట్ జమ చేస్తుంది, 50% మీ బ్యాంకుకు పంపిస్తుంది. ఇలా ప్రతి వారము మీ కింద టీంలో ఎవరైతే కొత్తగా ఆర్డర్స్ బుక్ చేసుకుంటూ ఉంటారో దానికి తగ్గట్టుగా మీకు ఇన్కమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ 9 చేయాలని లేదు, ఎక్కువ కావచ్చు, తక్కువ కూడా కావచ్చు. ఎంత పీవీ అయింది ప్రతి వారం అనే దాని మీద మీ కమిషన్ డిపెండ్ అయి ఉంటుంది. మీ కింద వాళ్ళతోటి మీరు ఎంత పీవీ చేస్తారో దాని మీద మీ కమిషన్ వస్తుంది. సపోజ్ 4వ వారంలో మీకు 9 పీవీ అయింది అనుకోండి, 3600 రూపాయలు వస్తుంది. దాంట్లో 1800 రూపాయలు మీ ఆర్నమెంట్ కటింగ్ జమ అయిపోతాయి, ఇంకో 1800 రూపాయలు మీకు మీ యొక్క బ్యాంకులో జమ అయింది. ఇలాగ ప్రతి వారము మీకు వచ్చే కమిషన్ నుంచి 50% మీ ఆర్నమెంట్ లో జమ చేస్తుంది, 50% మీ యొక్క బ్యాంకుకు పంపించేస్తుంది. మరి ఎంతకాలం 50% కట్ చేస్తుంది సార్ అంటే, ప్రతి వారం కట్ చేస్తుందా? ప్రతి వారం కట్ చేయదండి, మీ ఆర్నమెంట్ కు సరిపోయేంత వరకు కట్ చేస్తుంది. ఆ 9000 కంప్లీట్ అయిపోవాలి మీ యొక్క కమిషన్ లోంచి. ఎప్పుడైతే కంప్లీట్ అయిందో తర్వాత మీకు ఎటువంటి కమిషన్, ఈ 50 కమిషన్ కట్ చేయదు, మీకు డైరెక్ట్ గా మీ వచ్చే కమిషన్ అయితే మీ బ్యాంకుకే పంపించేస్తుంది. అది ఎంతనా కావచ్చు. మరి ఎంత కావచ్చు సార్ అంటే, మాక్సిమం ఎంత ఇస్తుంది మీకు వారానికి అంటే 40,000 వరకు ఇస్తుంది. ఇది మీకు ఒక లిమిట్ పెట్టింది, వారం మొత్తం 40,000 కంటే ఎక్కువ ఇవ్వను, మీకు ఎంత బిజినెస్ జరిగినా కూడా 40,000 మాత్రమే ఇస్తాను. ఎందుకు? ఇది టీమ్ బిజినెస్, ఇది మీరు ఒక్కరే చేయట్లే కదా, టీంలో జరిగిన బిజినెస్. టీంలో అన్నప్పుడు అందరికీ కమిషన్ ఇవ్వాలి కదా. సో మీకు వచ్చే షేర్ ఎంత అంటే 40,000. బట్ ఇది కూడా చాలా మంచి ఇన్కమ్, ఎందుకంటే వారానికి 40,000 అంటే మీకు నెలకి 4 సార్లు వస్తుంది కాబట్టి 40,000 చొప్పున 4 వారాలకి 1,60,000 వరకు తీసుకోవచ్చు. అంతవరకు అవకాశం. 1,60,000 నెలకి ఇంట్లో కూర్చొని మీరు కొంతకాలం కష్టపడి ఒక మంచి టీంని డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి వారం మీకు 40,000 వెళ్తారు. అది కూడా మీరు కరెక్ట్ గా మన కంపెనీ చెప్పిన సిస్టమ్ ప్రకారం ఫాలో అయితే మీరు జస్ట్ ఒక 1.5 month లోనే నెలకి వారానికి 40,000 తీసుకునే లెవెల్కి వెళ్తారు. నెలకి 1,60,000 తీసుకోవచ్చు. లేదు కొంతమందికి లేట్ కావచ్చు, నా సార్ 4 వారాలు కాదు, 6 వారాలు కాదు, 4 నెలలు పట్టినండి, నష్టం ఏంటి మనకి? ఇక్కడ వారం అని చెప్పింది, మంత్ కింద తీసుకోండి, 7 నెలల తర్వాత మీకు 40,000 వెళ్ళారు. ఏమైనా నష్టం ఉందా? ఏమీ నష్టం. ఎందుకంటే మన పార్ట్ టైం బిజినెస్, మీరు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు, ఎక్స్ట్రాగా ఇన్కమ్ గురించి దీంట్లో పని చేస్తున్నారు, 1 గంట 2 గంటలు పని చేస్తున్నారు, వారానికి 40,000 వస్తుంది, 7 నెలల తర్వాత 40,000 వస్తుంది, రెగ్యులర్ గా వస్తుంది. నష్టం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇలా మనము స్లోగా టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఇక్కడ డబ్బులు ఒకటైనా ఇంకేమైనా ఉన్నాయంటే ప్రమోషన్లు కూడా, ఫస్టే చెప్పాను కదా మీకు, కమిషనే, దాంట్లో ప్రమోషన్లు కూడా ఉంది. ప్రమోషన్స్ ఎలా వస్తాయి? ఎవరైనా దీంట్లో ఫస్ట్ మనం ఎట్లా వస్తున్నాము? సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వస్తున్నాం. అంటే 1200 రూపాయలు బుక్ చేయగానే మనం ముక్కు పుడక మనల్ని సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు.
మరి మన కింద ఏం చేస్తాం, మన టీంని డెవలప్ చేసుకున్నాం, ఆర్డర్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నాం, టీం ద్వారా ఆర్డర్స్ పెంచుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మీ టీంలో ఆర్డర్స్ పెరిగాయో ఇక్కడ మీకు ప్రమోషన్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఫస్ట్ ప్రమోషన్ ఫీల్డ్ ఆఫీసర్, ఇది ఒక ప్రమోషన్, ఇమ్మీడియట్ గా ఉన్న ప్రమోషన్. దీనికి ఏం కావాలి, మనం ఒక టీంలో 10 మంది ఉండాలి, మిగతా టీమ్స్ అన్ని కలిపితే 10 మంది ఉండాలి. ఎప్పుడైతే ఇలా వచ్చింది, దీనికి టైం లిమిట్ ఏం లేదు, ఎప్పుడైతే అప్పుడే, ఎప్పుడైతే అప్పుడు మీకు వన్ టైం బోనస్ కింద మీకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఫస్ట్ ఇన్సెంటివ్ ఏంటి, మీకు రిస్ట్ వాచ్, గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ ఇస్తారు. ప్లస్ మీకు రెండో ఆదాయంలోకి ఎంట్రీ ఇస్తారు. రెండో ఆదాయం అని చెప్పాను కదా మీకు ఇక్కడ, గోల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఫస్ట్ మీకు 4 చూపించాను, 4 ఇన్కమ్స్ అని చెప్పా. రెండో ఇన్కమ్ లోకి డోర్ ఓపెన్ చేసి పెట్టింది కంపెనీ. మరి ఎప్పుడైతే మీరు మీ కింద ఈ 10 మంది ఎవరైతే వచ్చారో ఆర్డర్స్ పెట్టుకొని, వాళ్ళని కూడా మీరు ఫీల్డ్ ఆఫీసర్స్ చేస్తే, చేయగలిగితే, వాళ్ళకి హెల్ప్ చేసి సపోర్ట్ చేసి మీరు టీమ్ లీడర్ లాగా వర్క్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇండివిజువల్ గా వర్క్ చేసి తర్వాత ఏం చేయాలి, మీరు టీమ్ లీడర్ గా వర్క్ చేయాలి. టీమ్ లీడర్ గా వర్క్ చేసి మీ టీంకి కూడా మీరు ప్రమోషన్లు తెప్పిస్తే మిమ్మల్ని ఆర్గనైజర్ అంటారు. కానీ ఇంకో ప్రమోషన్ వచ్చింది మీకు, అంటే కింద వాళ్ళని మీరు హెల్ప్ చేస్తే మీకు ప్రమోషన్లు వస్తాయి, ప్లస్ మీకు కమిషన్లు వస్తాయి, ప్లస్ ఇక్కడ ఇన్సెంటివ్ కూడా వస్తుంది, 10,500 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది. దాంతో గోల్డ్ కొనుక్కోమని చెప్తుంది మీకు. తర్వాత మీకు ఇంకో ప్రమోషన్ ఏంటి, మీరు ఆర్గనైజర్ అయ్యారు, మీ కింద టీంలో కూడా ఆర్గనైజర్ అయ్యారు, ఆరుగురు మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు. మరి ఇక్కడ కూడా మీకు క్యాష్ ఇన్సెంటివ్ ఉంది, 50,000 రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తుంది బైక్ కొనుక్కోవడానికి. మీరు ఏదైనా కొనుక్కోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. మరి మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన తర్వాత మీ కింద కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్ నలుగురు వస్తే మిమ్మల్ని ఏరియా మేనేజర్ అంటారు. ఇక్కడ 1,00,000 రూపాయలు మీకు ఇన్సెంటివ్ ఇస్తుంది ఫారిన్కి వెళ్ళడానికి. మరి మీరు ఏరియా మేనేజర్ అయిన మీ కింద కూడా ఏరియా మేనేజర్లు వస్తే ముగ్గురు మిమ్మల్ని రీజనల్ మేనేజర్ అంటుంది. 3,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది కారు కొనుక్కోవడానికి. తర్వాత మీరు ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్ నుంచి మీరు మీ కింద కూడా 2 రీజనల్ మేనేజర్స్ వస్తే ఇప్పుడు టీమ్ జనరల్ మేనేజర్ అంటుంది. ఇక్కడ మీకు 20 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కోవడానికి చెక్ ఇస్తుంది. ఇలా మీకు అద్భుతంగా ఆదాయాలు ఉన్నాయి. గీతలు గీస్తున్నారు సార్ ఎవరో. మరి సిల్వర్ లోంచి మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత మీకు అక్కడితే ఇన్కమ్ ఆగిపోతుందా అంటే, మీకు ముందే చెప్పా కదా, ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళని ఏం చేస్తుంది, సెకండ్ ఇన్కమ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది మీ యొక్క ఐడి. మరి ఇక్కడికి వస్తే నాకేమైనా బెనిఫిట్ ఉందా? ఎస్, ఇక్కడ పని చేయకుండా డబ్బులు వస్తాయి. ఫస్టే చెప్పా మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మన బిజినెస్ లో అని చెప్పా. ఇక్కడ మీకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. గోల్డ్ లోకి ఎప్పుడైతే మీరు వస్తారో మీకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పని చేసేది ఏమి ఉండదు, ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. ఎట్లా వస్తాయి, మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు, దీంట్లోకి వచ్చారు, మరి మీ కింద కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ అవుతారు. ఎందుకు అవుతారు, మీరు అక్కడ ఆర్గనైజర్ అయ్యారు కాబట్టి మీరు ఫీల్డ్ ఆఫీసర్స్ మీ కింద ఆటోమేటిక్ గా వస్తారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళందరూ మీ కింద ఇక్కడికి వస్తారు. కొత్తగా ఇక్కడ ఏ బిజినెస్ తీసుకురావక్కర్లేదు, ఎవరిని ఈ ఆర్డర్లు బుక్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్ గా దీంట్లోకి వస్తారు. దీన్ని మిర్రర్ జీనియాలజీ అంటారు. అక్కడ మీకు ఏ టీం అయితే ఉందో అదే టీం దీంట్లోకి వచ్చేస్తుంది. దాంట్లో ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్స్ అయ్యారో వాళ్ళే ఇక్కడ కూడా కనబడతారు ఫీల్డ్ ఆఫీసర్స్. మరి ఇక్కడికి వస్తే ఏంటి బెనిఫిట్, మరి ఇక్కడ మీకు ఏమున్నాయి, చెవిదుద్దులు ఉన్నాయి. చెవిదుద్దుల కాస్ట్ ఎంత, 15,000 రూపాయలు ఉంది. మరి ఇక్కడ కూడా చెవిదుద్దులు రావడం మనం ఆర్డర్ బుక్ చేసుకోవాలి. మరి ఆర్డర్ బుక్ చేయాలంటే ఇక్కడ డబ్బులు కట్టాలా, అక్కడైతే 12,000 కట్టారు, మరి ఇక్కడ కట్టాలా, ఇక్కడ మీరు ఏం కట్టక్కర్లా. మీకు సిల్వర్ లో వచ్చే కమిషన్ అయితే ఉందో దాంట్లోంచే మీ కంపెనీ తీసుకొని ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చేస్తుంది. 2,400 రూపాయలు తీసుకుంటుంది, ఎంట్రీ ఇచ్చేస్తుంది. మరి మీలాగే మీ కింద వాళ్ళు కూడా వస్తారు, ఎంట్రీ ఇస్తుంది. అయితే ఇక్కడ మీకు వాళ్ళు దీంట్లోకి రాగానే మీకు ఇక్కడ ఇన్కమ్ డబల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇన్కమ్ డబల్ అవుతుంది. అక్కడ మీకు ఏమొచ్చింది, ఇద్దరు ఏబీ రాగానే 500 రూపీస్ వచ్చింది, అది మీరు చేసుకున్నారు వచ్చింది. మరి ఇక్కడ చేయకుండా వస్తుంది, ఆ ఏబీని దీంట్లోకి వచ్చారు, ఆటోమేటిక్ గా ప్రమోషన్ వచ్చి ఇక్కడ మీకు 1,000 రూపాయలు వస్తుంది. మళ్ళీ సి రాగానే ఆయన మీద 1,000 రూపాయలు వస్తుంది. మరి వాళ్ళ కింద వాళ్ళు కూడా వస్తారు ఏదో టైంలో, మరి వాళ్ళ మీద ఎంత వస్తుంది, ఒక జతకి 800 రూపాయలు చొప్పున వస్తుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడైతే వచ్చారో దీంట్లోకి, ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయిందో వాళ్ళ ఐడి, ఆటోమేటిక్గా 800 రూపాయలు వస్తుంది. మరి ఇక్కడ ఎంతవరకు సంపాదించుకోవచ్చు, అక్కడ 40,000 సంపాదించుకుంటే ఇక్కడ 80,000 వరకు సంపాదించుకోవచ్చు వారానికి. మరి ఇక్కడ కూడా ప్రమోషన్లు ఉన్నాయి. అక్కడ మీకు 10 మంది వస్తే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు సిల్వర్ లో, మరి అక్కడ నుంచి 8 మంది మాత్రం దీంట్లోకి వస్తే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతారు. అంటే మీకు వర్క్ లోడ్ తగ్గిపోయింది, ఇక్కడ రిస్ట్ వాచ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డిఓ, ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్, ఇక్కడ కూడా మళ్ళీ 24 లక్షల రూపాయల ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇది గోల్డ్ లో ఉంది. మరి తర్వాత మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, సిల్వర్ లోకి వస్తారు. సార్ మీరు చిన్నపిల్లలు ఎవరైనా మొబైల్ యూజ్ చేస్తున్నారా ఏంటి, గీతలు ఎందుకు వస్తున్నాయి? సో ఇక్కడ గోల్డ్ లో నుంచి డిజైర్ లోకి వస్తారు. డిజైర్ లో కూడా మీకు ఒక రింగ్ అనేది ఉంది. ఇక్కడ మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మీ యొక్క వచ్చే కమిషన్ కట్ చేసుకుని మీకు ఆర్డర్ బుక్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు గోల్డ్ నుంచి దీంట్లోకి వస్తారో ఇక్కడ కూడా మీ కమిషన్ జనరేట్ అవుతుంది.
ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మళ్ళీ ఇన్కమ్ స్టార్ట్ అయింది. సిల్వర్ లో కమిషన్ తీసుకుంటూ ఉంటారు. గోల్డ్ లోకి వచ్చినప్పుడు ఎవరైనా మీ టీంలో వాళ్ళు గోల్డ్ లో కమిషన్ తీసుకుంటూ ఉంటారు. గోల్డ్ నుంచి డిజైర్ లోకి వస్తే ఇక్కడో మీ కమిషన్ తీసుకుంటారు. ఇక్కడ మీరు మళ్ళీ డబల్ ఇన్కమ్ తీసుకుంటారు. అక్కడ 800 రూపాయల పీవీ వస్తే ఇక్కడ 1500 రూపాయలు పీవీకి జతకు వస్తుంది. ఎప్పుడైతే ఇద్దరు దీంట్లోకి వచ్చారో ఆటోమేటిక్గా మీకు జతకి 1500 రూపాయలు వస్తుంది. అంటే 1,50,000 వరకు దీంట్లో తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రమోషన్స్ ఉన్నాయి. 24 లక్షల రూపాయల వరకు ఇక్కడ ప్రమోషన్ తీసుకోవచ్చు. మరి లాస్ట్ ప్రోగ్రాము డ్రీమ్ ప్రోగ్రామ్ అంటాం. దీంట్లో మీకు దాదాపుగా 1,97,000 రూపాయల నెక్లెస్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఇక్కడ కూడా మీకు వారానికి 7,50,000 వరకు తీసుకోవచ్చు. అంటే జతకి ఇక్కడ 7,500 వస్తుంది. ఇద్దరు రాగానే దీంట్లోకి మీ కింద వాళ్ళు 7,500 వస్తుంది. వారానికి మాక్సిమం ఎంత ఇస్తారు మనకి? 100 పీబీ అంటే 7,50,000 తీసుకోవచ్చు. ఇలాగా ప్రతి వారము మీరు 4 ప్రోగ్రామ్స్ లోనూ మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఇన్సెంటివ్స్ ఎంత వస్తాయి? చాలా అద్భుతంగా ఉంటాయి ఇన్సెంటివ్. 1,37,00,000 రూపాయల ఇన్సెంటివ్ తీసుకొచ్చాడు ఇక్కడ. ఈ మూడిట్లో కలిపి తీసుకున్న దానికంటే కూడా 3 రెట్లు తీసుకోవచ్చు. దీంట్లో 1,37,00,000 రూపాయలు తీసుకోవచ్చు. ఎవరైతే దీంట్లో సిఇఓ ర్యాంక్, టాప్ ర్యాంక్ అనమాట, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటాం మనం, ఆఫీసర్, ఆ స్టేజ్కి వెళ్ళారో 1 కోటి రూపాయల కంపెనీ విల్లా రూపంలో ఇస్తుంది కొనుక్కోవడానికి. ఇది మనకి ఒక ప్రమోషన్, ఒక కెరీర్, ఒక ఇన్సెంటివ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మీరు ఎలా అనుకుంటే అలా అయింది. సో ఒక్కసారి మనం సమ్మరీ చూద్దాము. మనకు అసలు ఎక్కడ వచ్చాము, ఎక్కడ బయలుదేరాము, ఎక్కడికి ఎంటర్ అవుతున్నాం. మీరు ఇంట్రడ్యూస్ దేంట్లోకి వచ్చారు? సిల్వర్ లో ఎంటర్ అయ్యారు. 1,200 రూపీస్తో కట్టారు, బిజినెస్ లోకి వచ్చారు, ఒక ముక్కుపొడికి ఆర్డర్ పెట్టుకున్నారు. మీకు తెలిసిన ఒక ముగ్గురు ఇన్వైట్ చేశారు. మరి ఆ ముగ్గురు ద్వారా కొంతమంది టీం పెరిగింది, వాళ్ళు కూడా ముగ్గురికి ఆర్డర్ ఇచ్చుకున్నారు. అలా మీరు కొంతకాలం ఇంత టీం పెరిగింది. ఆ టీం పెరిగే క్రమంలో మీరు వారానికి 40,000 వరకు సంపాదించుకోవచ్చు, 1,60,000 నెలకు సంపాదించుకోవచ్చు. మరి దాంట్లో మనకి ఎంత వస్తాయి ఇన్సెంటివ్స్? 24 లక్షల రూపాయల 60,000 రూపాయలు వస్తాయి. మరి అక్కడ మీ ప్రమోషన్ తీసుకోగలిగి దేంట్లోకి వస్తున్నారు? గోల్డ్లోకి వస్తుంది. మరి ఇక్కడ ఎంత వరకు సంపాదించుకోవచ్చు? 80,000 వరకు వారానికి సంపాదించుకోవచ్చు. నెలకి 3,20,000 ఇన్సెంటివ్స్ రూపంలో 24 లక్షల రూపాయలు. మరి దీంట్లో ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ పేరు దీంట్లోకి వస్తుంది. మరి దీంట్లో ఉన్న వాళ్ళతో మరి మీ వెనకాల దీంట్లోకి వస్తారు. ఇక్కడ వారానికి 1,50,000, నెలకు 6 లక్షల రూపాయలు, 24 లక్షల రూపాయలు ఇన్సెంటివ్. దీంట్లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు డ్రీమ్లోకి వస్తారు. ఇక్కడ వారానికి 7,50,000, 30 లక్షల రూపాయలు, 1,30,00,000. అంటే ఇక్కడ మీరు వర్క్ చేస్తే సిల్వర్ లో ఈ మూడిట్లను వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫస్టే చెప్పే మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం ఒక మంచి ప్లాట్ఫాము. మరి సిల్వర్ లో ఎంతకాలం పనిచేయాలి సార్? అది మీరు ఎంతకాలం పనిచేస్తుంది మీ మీద డిపెండ్ అయ్యింది. మీరు డ్రీమ్ లోకి రావడానికి వచ్చేదాకా మీరు పనిచేస్తే చాలు. కొంతమందికి 1 ఇయర్ పట్టచ్చు, కొంతమందికి 5 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, 4 ఇయర్స్ పట్టచ్చు. పనిచేసే సిల్వర్ లోనే మీరు ఇక్కడెక్కడా పని చేయరు, కానీ డ్రీమ్లోకి వచ్చేదాకా మీరు పని చేయండి. తర్వాత మీరు రిటైర్ అయిపోండి. మీరు 1 ఇయర్లో రిటైర్ అవుతారా, 1 ఇయర్లో డ్రీమ్లోకి వస్తారా, 5 ఇయర్స్లో డ్రీమ్లోకి వస్తారా, మీ టైం మీ మీద డిపెండ్ అయ్యింది. ఒకవేళ డ్రీమ్లోకి వచ్చారు అంటే మాత్రం మీకు వారానికి 10 లక్షల రూపాయలు గ్యారంటీగా వస్తాయి, నెలకి 40 లక్షల రూపాయలు గ్యారంటీగా వస్తాయి, 2 కోట్ల ఇన్సెంటివ్స్ రూపంలో తీసుకుంటారు. ఇది గ్యారంటీ. ఇది మన కంపెనీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. ఇంతకుముందు కండక్ట్ చేసేది ఆఫీస్లో, ప్రస్తుతానికి మనము ఇండివిజువల్గా జూమ్లో మాత్రమే కండక్ట్ చేస్తాం. ఎక్కడ ఆఫీస్లో మనకి ఎక్కడ మీటింగ్స్ లేవు. ఇది పాత ఫోటోలు. ఇంతేకాకుండా కంపెనీ ఎండి గారు మాత్రము ప్రతి నెల మనకి రెగ్యులర్గా వచ్చి హైదరాబాద్కి వస్తారు. మన ఫీల్డ్ ఆఫీసర్స్కి, ఆర్గనైజర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది అప్పటి ఫోటో. ఇది ఒక 15 డేస్ బ్యాక్ మనము పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. హాల్ మొత్తం ఫిల్ అయిపోయింది. అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు. ఇవి కంపెనీకి సంబంధించిన ఇన్సెంటివ్ చెక్స్. కొంతమంది అచీవర్స్ ఇన్సెంటివ్ చెక్స్ తీసుకోవడం జరిగింది. ఇది కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బ్రీఫ్ గా ఒక 5 పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మన టైం అయింది, 8:55 అవబోతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎటువంటి డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1200 రూపాయలు ఏది కడుతున్నారో మీరు, అది మీ ముక్కు పొడకకి ఆర్డర్ పెట్టుకుంటున్నారు అంతే. ఇక్కడ ప్రతి సంవత్సరం రెన్యువల్ అనేది ఏమి ఉండదు. ఒకసారి మాత్రం 1200 మీరు ఆర్డర్ పెట్టుకుంటారు. తర్వాత మీరు ఎటువంటి పైసలు కట్టాల్సిన అవసరం లేదు. జీవితాంతము హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, ప్రొడక్ట్స్ తీసుకోండి, ఇన్కమ్ సంపాదించుకోండి. అదే మీ పని. ఇక్కడ మనకి 3 ప్రొడక్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మనము సక్సెస్ఫుల్ ఎథికల్ ఎక్స్పీరియన్స్ కంపెనీ మేనేజ్మెంట్ ఉంది. మనకి ఇచ్చే జ్యువెలరీ కూడా ఇంటర్నేషనల్ గ్రేడింగ్ సర్టిఫైడ్ డైమండ్ జ్యువెలరీ ఇస్తుంది. అదేవిధంగా 100% మనీ బ్యాక్ గ్యారంటీ విత్ జిఎస్టీ బిల్ ఇస్తుంది. మన ప్రొడక్ట్కి ఎక్కడ ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఊరికే కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా కూడా దాని వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది 10 సంవత్సరాల తర్వాత. అద్భుతమైన పవర్ఫుల్ కంపెన్సేషన్ ప్లాన్ ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ అవకాశం ఉంది.
జనరేషన్స్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జనరేషన్స్ అంటే మీరు కొంతకాలం పనిచేసిన తర్వాత దీన్ని ఎవరికైనా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మీ యొక్క రిలేషన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఇన్కమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు జనరల్ గవర్నమెంట్ లో పెన్షన్ ఉందనుకోండి, మనకి రిటైర్ అయ్యే టైంలో మనకు సంపాదించే ఎంత, సపోజ్ మీకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటే మీరు రిటైర్ అయ్యే టైంకి అక్కడ మీకు పెన్షన్ అనేది 50% ఇస్తాడు, మీకే సగం తగ్గించి ఇస్తాడు. అది మీరు కనుక రేపు పొద్దున మీరు చనిపోయిన తర్వాత మన భార్యలకు ఎంత ఇస్తారు అంటే దాంట్లో సగం ఇస్తారు, అంటే 25% ఇస్తారు. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీరు ఎంతకాలం పని చేస్తారో పని చేయండి, రేపు మీరు ఎవరికైనా దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే బిజినెస్ ని మీ భార్యలకు కావచ్చు, లేదా మీ కొడుకు కోడలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మీరు లీగల్ గా ఎవరైతే మీరు ఇస్తారో వాళ్ళకి అప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారో సేమ్ అమౌంట్ ఇస్తా ఉంటుంది కంపెనీ. ఎక్కడ తగ్గించదు, పైసా కూడా తగ్గించదు. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఇన్కమ్ పెరుగుతుంది కానీ తగ్గదు. మినిమం అంతన్నా ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువైనా ఉంటుంది. ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఎవ్రీథింగ్ బ్యాంకులోనే ఉంటుంది. కాబట్టి 100% ట్రాన్స్పరెన్సీ బిజినెస్ అంటాం దీన్ని. ఎక్కడ మీకు క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు, నో టైం బౌండ్ ప్రమోషన్స్ ఉండవు, ఎక్కడ కంపల్సరీ కొనాలని లేదు. ఎవ్రీ వారము మీకు ఫ్రైడే కల్లా డబ్బులు పడిపోతాయి. కానీ ఫస్ట్ టైం నేను రికార్డు బ్రేక్ చేసింది మన కంపెనీ, అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాక్చువల్గా రేపు పడాలి కంపెనీ మనకి డబ్బులు, గురువారం క్లోజ్ అయిపోతే ఇప్పుడు పడతాయి మనకి, బుధవారం క్లోజ్ అయితే శుక్రవారం పడతాయి, కంపెనీ చెప్పింది అదే. కానీ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గురువారమే డబ్బులు పడిపోయినాయి అందరికి, నాకైతే పడిపోయినాయి. మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకు లాస్ట్ వీక్ బిజినెస్ డబ్బులు ఆల్రెడీ నా అకౌంట్లో జమ అయిపోయినాయి. ఈరోజు థర్స్డే, రికార్డ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్తున్నాను. జనరల్గా ఫ్రైడే ఇస్తా ఉంటుంది. సో కంపెనీ ఎంత ప్రాంప్ట్ గా ఉంటుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఫ్రైడే సాయంత్రం డబ్బులు పడిపోతాయి మీ అకౌంట్లో. సాఫ్ట్వేర్ డిజైన్ చేసింది అలా కంపెనీ, చాలా ఎక్సలెంట్ సాఫ్ట్వేర్, ఒక్కరోజు కూడా లేట్ చేయదు. లేట్ ఎప్పుడైతుంది అంటే ఆ రోజు బ్యాంక్ హాలిడే అన్న ఉండాలి ఫ్రైడే రోజు, లేదా మీరు అకౌంట్ సరిగా కరెక్ట్ గా మీరు ఫిల్ చేయకపోతే రిజిస్ట్రేషన్ టైంలో ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ సరిగా లేకపోతే అప్పుడు మాత్రమే మీకు డిలే అవుతుంది ఇన్సెంటివ్ లో, లేకపోతే డిలేనే కాదు. మరి మీకు వచ్చే వీక్లీ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కంపెనీ నామినల్ ఛార్జెస్ తీసుకుంటుంది, ఓన్లీ 50 రూపాయలు మాత్రమే తీసుకుంటుంది. ఈ 50 రూపాయలు నెగ్లిజిబుల్ అమౌంట్ అండి. మనం ఇట్లా పోయి అట్లా హోటల్కి వెళ్ళి ఒక టిఫిన్ తింటే 50 రూపాయలు ఖర్చు అయిపోతుంది. మరి మీకు ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చి, సాఫ్ట్వేర్ ఇచ్చి, ఈ యొక్క అవకాశం ఇచ్చి, ఇంత మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ మీకు ఇచ్చింది, కానీ కంపెనీ మీ దగ్గర ఏం తీసుకుంటుంది, ఓన్లీ 50 రూపీస్ మాత్రమే మీ పేఅవుట్ లో తీసుకుంటుంది. అది కూడా వారం పేఅవుట్ లో 50 రూపాయలు కట్ చేస్తుంది. మీకు 5,000 వచ్చినా, 50,000 వచ్చినా, 5 లక్షలు వచ్చినా 50 రూపాయలు మాత్రమే తీసుకుంటుంది. అదర్ కంపెనీస్ పర్సంటేజ్ లో తీసుకుంటారు, 2%, 10%, 5%, 15%, వాళ్ళకి ఎంత కావాలో తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము ఇచ్చాం కాబట్టి తీసుకుంటున్నాం అంటారు. మన దగ్గర కంపెనీ ఇచ్చే కంపెనీ కానీ తీసుకునే కంపెనీ కాదు. ఎప్పుడు మేము మీటింగ్ లో చెప్తూ ఉంటాం, రాజన్ కార్యాల గారు ఏంటి డబ్బులు ఇవ్వడానికే కంపెనీ పెట్టారు, తీసుకోవడానికి కాదు. ఆయనకు వచ్చే ప్రాఫిట్ ఆయనకు వస్తుంది, మార్కెటింగ్ లో వచ్చే ప్రాఫిట్ ఆయన ప్రాఫిట్ ఆయన తీసుకున్నాడు. కానీ మళ్ళీ మనకు వచ్చే డబ్బుల నుంచి ఆయన ఏం తీసుకోడు, 50 రూపాయలు మాత్రమే సర్వీస్ ఛార్జ్ కింద తీసుకుంటాడు. అది కూడా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద తీసుకుంటాడు. మనకి సపోర్ట్ గా వెబినార్ మీటింగ్స్ ఉంటాయి ఎవ్రీడే, ఆఫ్లైన్ మీటింగ్స్ ట్రైనింగ్స్ ఉంటాయి మన ఆఫీసులో, తార్నాక్ ఆఫీసులో. ఇవి కాకుండా బయట కూడా మనం లీడర్షిప్ ట్రైనింగ్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇది కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ అటిట్యూడ్. మీరు ఎలా ఆలోచిస్తే అలానే ఉంటుంది. మీరు బాగుంది అంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. మీరు రాయిని చూసి దేవుడు అనుకుంటే దేవుడు, రాయి అనుకుంటే రాయి. ఏదైనా కూడా మనం చూసే విధానంలో ఉంటుంది. మీరు కరెక్ట్ గా ఓపెన్ మైండ్ తోటి దీన్ని విని అర్థం చేసుకొని దీంట్లో కలిసి పనిచేస్తే డెఫినెట్ గా మీకు సక్సెస్ వస్తుంది. మరి సక్సెస్ రావాలంటే మనం పాజిటివ్ గా ఆలోచించాలి జీవితంలో ఏదైనా కూడా. అంతే విధంగా మనం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవాలి, ఆ సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి. ఇది ఎట్లా వస్తుంది, ట్రైనింగ్స్ ద్వారా వస్తుంది, వినడం ద్వారా వస్తుంది. మీరు జూమ్ లో కొత్తగా ఈ రోజు వచ్చినా కూడా బిజినెస్ లోకి వచ్చాక మీరు ప్రతిరోజు జూమ్ లోకి రండి, నేర్చుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ప్రెజెంటేషన్ స్కిల్స్ చేయండి. ఈ విధంగా మీరు సక్సెస్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. బ్యాక్ టు హోస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.